మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమాన్ని ఈ రోజు బెల్లంపల్లి కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో రైతు వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ భూభారతి పథకం రైతుల యొక్క సమస్యలపై భూభారతి చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలు కూడా భూభారతి వల్ల పరిష్కారం చేసుకోవచ్చని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ భూభారతిలో మొదటి నుండి చివరి వరకు రైతులకు సంబంధించి భూమి యొక్క ప్రతి ఒక్క సమస్య క్లుప్తంగా వివరించడం జరిగింది. భూభారతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టడం చాలా గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరికృష్ణ, ఎంఆర్ఓ జ్యోత్స్న, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భూభారతి చట్టం చేసిన వాళ్ళకి మనము కృతజ్ఞతలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ధరణిలో ఇంతకు ముందు నేను చెప్పిన వీటిని తీసుకోపోయారు, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎలక్షన్స్ ముందే ఈ ధరణి పోర్టల్ వల్ల రైతులు చాలా నష్టపోయారు. ఒక్కొక్క అప్లికేషన్ల కట్టలు ఎంఆర్ఓ ఆఫీసులో కానీ గ్రీవెన్స్ వల్ల కట్టలు కట్టలుగా పెరిగిపోతూ ఉంటాయని మన అసిస్టెంట్ కలెక్టర్ గారు చెప్పారు. గౌరవ రామరెడ్డి గారి అతన్ని చైర్మన్గా పెట్టి దీనిలో పూర్తిగా స్టడీ చేసి సార్ చెప్పిండు ఒక్కొక్కటి ఐదాం కాలం మొదలుకొని ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఈ రెవెన్యూ వ్యవస్థ ఎట్లా ఇబ్బందులు పడాలి, అలా ఉన్న వస్తువులు ఇలా సార్లు అన్నీ కట్టినట్టు చెప్పాడు. మనం అంజనేయులు కూడా కావాలండి పుస్తకాలు వేసిన రైతులు సార్ ముందరికి కావాలని చెప్తే కాబట్టి సార్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ సమస్యలను ఇతర గ్రామాలలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కళ్ళ కట్టినట్టు చెప్పాడు. అవన్నీ కూడా మనకు ఈ చట్టం ద్వారా నిజంగా మనం గౌరవ మన ముఖ్యమంత్రి గారికి స్థానికంగా అయ్యారు. మన ఎమ్మెల్యే గారు ఇంత మంచి ప్రోగ్రామ్కి అటెండ్ కావాలని తన ఈ స్పీచ్ ఈ రైతులకు ఇంత అవగాహన కల్పించిన విధంగా మన ఎమ్మెల్యే గారు ఉంటే చాలా సంతోషమైన మాట్లాడేవారు కాబట్టి మనమందరం కూడా ఈ భూభారతి మనకున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవడానికి మంచి అవకాశం. గతంలో అయితే మనం అప్లికేషన్ పెట్టుకుంటే, ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటే అది సీసీఎం పోవాలి, హైదరాబాద్ పోవాలి. ఎంఆర్ఓ గారి దగ్గర పోయినా నా చేతులు లేదు, ఆర్టీఓ దగ్గర పోయినా నా చేతులు లేదు, కలెక్టర్ గారి దగ్గర పోయినా నా చేతులు లేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో రైతు ద్వారా చేయబడ్డ చట్టం కాబట్టి ఖచ్చితంగా కొన్ని హక్కులు ఎంఆర్ఓ గారికి, కొన్ని ఆర్టీఓ గారికి, కలెక్టర్ గారి ద్వారా పూర్తిగా మనకు ఈ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి అవకాశం దొరికింది. కాబట్టి మనం అందరం కూడా దీన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా మన రైతులకు, మన కాంగ్రెస్ నాయకులకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులందరూ గ్రామాలలో మీ గ్రామాలలో ఏ సమస్యలు ఉన్నాయో రైతుల ద్వారా మీరు ఆ సమస్యలను తీసుకొని నెక్స్ట్ మనం ఈ ప్రోగ్రామ్ ఎన్నో అయిపోయింది కాబట్టి ఎమ్మెల్యే గారి దగ్గర కానీ, తర్వాత ఆర్డీఓ దగ్గర కానీ, తహసీల్దార్ దగ్గర కానీ, కలెక్టర్ గారి దగ్గర కానీ వాళ్ళని తీసుకువెళ్ళి మనము వాలంటీర్ లాగా పనిచేసి మన రైతులందరి సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. మీరందరూ కూడా రైతులకు కోఆపరేట్ చేసి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉప ముఖ్యమంత్రి భట్టి గారి ఆధ్వర్యంలో, రెవెన్యూ మంత్రి శ్రీనివాసన్న గారి ఆధ్వర్యంలో, మా బెల్లంపల్లి వర్గ ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ముందుగా ఇంతటి కార్యక్రమానికి జేసీ గారు చెప్పిన విధంగా మాకు చాలా ఫస్ట్ టైం సార్ విన్నాం, చాలా సంతోషం సార్. మాకున్న సమస్యలు సార్, ఆకనిపల్లి శివార్లో రైతులను గత 30 ఏళ్లుగా మోసం చేస్తూ ఆయన అమ్మినది ఆకనిపల్లి సర్వే నెంబర్ 10లో అమ్మి రైతులకు చూపించింది 9లో చూపించింది సార్. వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ భూభారతిలో వాళ్ళందరికీ న్యాయం చేయాలి సార్. జేసీ గారికి మేము విన్నవించుకుంటున్నాం సార్, కలెక్టర్ గారికి. ఆయన అమ్మిన పేపర్లో 10లో అమ్మాడు సార్. 10 మళ్ళీ రాసిన కాగితం 10 సార్, సాధారణమా వాళ్ళకు చూపించిన 9లో సార్. చాలా ఇబ్బందికరంగా ఉంది. రేపు మనం ఏదైతే సర్వే వస్తాడో సార్, ఆ సర్వే వచ్చినప్పుడు మీ భూమి ఇంకా లేదయ్యా 10లో ఉందంటే మరి ఆ రైతు సమస్య ఏందో అది కూడా మీరు కూడా తీసుకోవాలని మేము మీకు ముందుగా తెలియజేస్తున్నాం సార్. ఇంతటి అవకాశాన్ని మన రైతులందరం సద్వినియోగం చేసి జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై వినోద్ అన్న. ఆ తర్వాత భూదాన్ భూమ్యా లేకపోతే ఇంకేదైనా చిట్టమా కుంటనా అనే వివరాలన్నీ కూడా ఆ ఖాతా పాణిలో నమోదు చేసి ఏ సర్వే నంబర్లో ఎంత విస్తీర్ణం ఉంది,
ఆ విస్తీర్ణము ఎవరి పేరు మీద పట్టా ఉంది. మీకు 100% హక్కు ఉంటుంది. ఆ పట్టా భూమిని మీరు ఎప్పుడైనా అమ్మకపోతే వచ్చారు. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. నేను కొంచెం ఎగ్జాంపుల్ నుండి చెప్తాను. ఇది ఒకటి చెప్పాను అంటే ఎవరైనా పేద రైతు పాత టైంలో ఏమైనా అమ్మారు అంటే దానికి రెగ్యులైజేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి అసైన్డ్ ల్యాండ్ కొనడానికి అమ్ముకోవడానికి లేవు. ఇది మీ అందరూ దానికి సంబంధించిన క్లియర్ ఉండాల్సింది. ఈ కొంటే అమ్మితే దాని నుంచి మీకు చాలా నష్టం జరుగుతుంది. దానికి పట్ట రాకపోతే నష్టం జరుగుతుంది. అసైన్డ్ ల్యాండ్ అంటే ఒక పేద రైతుకి సాగు చేయడానికి భూమి ఇచ్చి ఉన్నారు. మళ్ళీ ఇమీడియట్ గా ఆపిస్తే మళ్ళీ మన దగ్గర ఏముండదు, అసెట్ ఉండదు. సో దానికి సాగు చేయాలి, దాని నుంచి ఇన్కమ్ వస్తుంది, దానికి వాడుకోవాలి. ఇక కొన్ని అంశాలను ఈ భూమార్తి చట్టం గురించి చెప్తాను. భూమార్తి చట్టంలో ఫస్ట్ ఏమున్నాయి అంటే ఏమైనా చిన్న తప్పు జరిగింది అంటే దానికి కరెక్ట్ చేయడానికి మా దగ్గర పవర్స్ ఉంటుంది. ఎప్పుడు తప్పు ఎలా జరుగుతుంది అంటే ఒక నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తాము. ఈ భీమారం మండలంలో నిన్న చాలా మంది వచ్చారు. ఆ ఇష్యూ ఏముంది అంటే ఒక ముస్లిం ఫ్యామిలీ ఉన్నాయి. దానిలో దాదాపు తర్వాత నేను చెక్ చేస్తే 40 మంది వారసులు ఉన్నారు. 40 మంది ఒక కుటుంబం. సో 100 acres వరకు భూమి ఉంటుంది. 40 మందికి దానికి హక్కు ఉంటుంది. కానీ కొంతమందికి ఫోర్జరీగా సంతకం చేసేసి భూమి సక్సెస్ఫుల్ అయింది. ఆడియో లెవెల్లో సక్సెస్ఫుల్ అవుతుంది, అయిపోయింది. నా దగ్గర వచ్చిన తర్వాత దానికి బ్లాక్ చేసాము. ఎందుకు రివర్స్ చేయడానికి నాకు కావట్లేదు. ఒకసారి అయిపోయింది అంటే అయిపోయింది. దానికి మళ్ళీ అమ్ముకోకుండా కాబట్టి దానికి ఆపలేదు. అండ్ ఎవరైనా అట్లా ఫోర్జరీ చేసేసి అఫిడవిట్ ఇచ్చారు వాళ్ళ మీద ఇవ్వదు, ఎఫ్ఐఆర్ కూడా అయిపోతుంది. కానీ అట్లా ఇష్యూ భూమార్తిలో జరిగిన తర్వాత ఇమీడియట్ గా పట్టా మళ్ళీ రివర్స్ చేయగలుగుతారు. ఇది ఒకటి. ఇంకా దాని తర్వాత కొంతమంది ఇంకా వచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, సార్ నేను అనుభవదార పొలంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను భూమి దుంటున్నాను, నేను ఎన్ఓసి ఇచ్చాను వాళ్ళకి. నాకు ఏం చెప్పారు అంటే మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాను, సో నా పేరు పట్టా వస్తే మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను. మరి నా పరిస్థితి ఏముంటుంది అట్లా అడుగుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, న్యాయం అయితే అందరికీ న్యాయం చేయాలి. ఒకరికి ఎంతవరకు హక్కు ఉన్నాయి దానికంటే ఎక్కువ ఇచ్చిన తర్వాత ఇంకా ఒకరికి అన్యాయం జరుగుతుంది. ఇది అంటే జేసీ గారు భూమి ఉన్నాయి నాకు న్యాయం చేసేసి అయిన భూమి నాకు చేస్తున్నారు అంటే అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు అయిపోయిన తర్వాత వాళ్ళకి పట్టా వస్తుంది. సో ఈ రెండింటిలో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఏదో ఆ రైతులు ఎక్కడ వెళ్ళిపోయారు నాకు తెలియదు, కానీ నేను మోకాళ్ళ మీద ఉన్నాను కాబట్టి నాకు పట్టా చేయండి అంటే ఇది ప్రాబ్లం వస్తుంది. ఎందుకు ఏదో రిలాండ్ అయ్యేదాన్ని ఫ్యామిలీలో వచ్చి ఇది మా భూమి ఉన్నాయంటే ప్రాబ్లం అవుతుంది. సో పట్టా భూమి ప్రభుత్వ భూమి వేరే రకాల ఉంటుంది. సో ఈ ఫస్ట్ మంచి బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఏదో ఒక తప్పు జరిగింది అంటే దానికి వాళ్ళు కరెక్ట్ చేయగలుగుతాము. నెక్స్ట్ మనకి మంచిగా ఉన్నాయి. సాదా కాగితం మీద చాలా మంది భూమి కొన్నారు, అమ్మారు. దాంట్లో ప్రాబ్లం ఏమొస్తున్నాయి అంటే ఒక రైతు ఉన్నారు 2000 సంవత్సరంలో సాదా కాగితం మీద అమ్మారు, ఒకరు కొన్నారు, కొన్న వాళ్ళకి పట్టా వచ్చింది. మళ్ళీ ఆ కొన్న రైతు 2005లో ఇంకా ఒక రైతుకి రిజిస్ట్రేషన్ డీడ్ నుంచి అమ్మారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇంకా ఒకటి అమ్మారు. అట్లా అమ్మిన తర్వాత ధరణి వచ్చిన టైంలో ఈ అన్ని భూమి పాత రైతుకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ మధ్యలో కూడా 2-3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. 5 తిరుగుతున్నారు. ఇంకా నా భూమి ఎక్కడ పోయింది, నాకు పట్టా ఉన్నాయి, నాకు పాస్పోర్ట్ ఉన్నాయి, నాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నాయి, కానీ మనం ఏం చెప్తాము ఆ సారా కాగితాలు ఎక్కడ ఉన్నాయి, అది రైతు కాలేదు, మీరు ఆ రైతు నుంచి రాసి తీసుకురావాలి, ఈ భూమి ఉన్నాయి. ఆ రైతు దగ్గర వెళ్తే మళ్ళీ డబ్బు పడుతున్నారు, ఒకసారి డబ్బు తీసుకున్నారు మళ్ళీ డబ్బు పడుతున్నారు. సో అట్లా ఇష్యూ కూడా చాలా ఉన్నాయి. ఆ ఇష్యూకి ఇప్పుడు పరిష్కారం ఉంటుంది. పరిష్కారం ఏముంటుంది అంటే ఆర్టీఓ లెవెల్లో సాధామైన పెండింగ్ సాధామైన ఏమైనా ఉన్నాయి, ఆర్టీఓ గారు ఎంక్వైరీ చేసేసి దానికి రెగ్యులైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
ఇక్కడ కూడా నేను సాదా కాయిదా పెట్టాను కాబట్టి రెగ్యులైజ్ చేయాలి అట్లా కూడా లేవు. ఎందుకు మళ్ళీ ఒకరికి న్యాయం కంటే ఆ విధంగా వాళ్ళు చేస్తే ఇంకా ఒకరికి అన్యాయం జరుగుతుంది. వాళ్ళు అమ్మలేదు, నేను సాదా కాయిదా చూపించాను కాబట్టి ఏమి చూడకుండా పట్ట చేస్తే ఎవరికి పట్ట భూమి ఉన్నాయి వాళ్ళు నచ్చిపోతారు. సో మీరు నిజమే కొట్టారు, చుట్టుపక్కల రైతులు చెప్తున్నారు, మన ఇంక్వైరీలో తెలుస్తున్నాయి, మనకి ఈ డబ్బు ఇచ్చి ఉన్నారు, అట్లా ఉంటుంది తర్వాతే అవుతుంది. ఇదే చాలా కాయిదా మీద మీరు జెండాలంలో అవగాహన కార్యక్రమంలో చెప్తే ఒక రైతు వచ్చి చెప్తున్నారు, సార్ మాకు అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారు, నేను సాదా కాయిదా రాసి ఇచ్చాము, మాకు డబ్బు ఇవ్వకుండా రికగ్నైజ్ చేసేసి పట్ట తీసుకున్నారు, నాకు ఆ పైసలు మిగిలిన పైసలు ఇవ్వట్లేదు. సో అట్లా కూడా జరుగుతున్నాయి. సో మనం ఎప్పుడైనా చూస్తే అందరి గురించి ఆలోచించాలి, కానీ రూల్స్ పరంగా చట్టం పరంగా న్యాయపరంగా ఏమైనా ఉంటుంది అంటే ఈ భూభారతిలో చేయడానికి ఉంది, అవిలో చేయడానికి లేవు. నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు, ఆయన సాగకాలం మీద అమ్మారు, కానీ ధర్మీ చట్టంలో అట్లా చేయడానికి లేవు. ఇప్పుడు నిజమే అమ్మారు అంటే సాగకాలం రిక్వైర్ చేయడానికి ఉంటుంది. ఇంకా ఒకటి